పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనములు, స్తోత్రములు. ప్రభా, పగలంతా కూడా మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఎంతో క్షేమంగా ఈ రాత్రి సమయంలో ఇంటికి చేర్చినందుకు నీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రములు. మా పనులు, మా ప్రయత్నములు, మా యొక్క రాకపోకలు సమస్తంలో కూడా నీ యొక్క క్షేమమును, భద్రతను, జయమును ఇచ్చినందుకు కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మా ప్రభు, ఈ రాత్రి సమయంలో కుటుంబంగా మేము నిన్ను స్తుతిస్తున్నాము. ప్రతి ఇంట్లో కూడా మేము ఈ విధంగా కుటుంబ ప్రార్థనలు చేసుకోవడం ఎంతో గొప్ప సంగతి తండ్రి. ప్రతి కుటుంబంలో కూడా కలిసి ప్రార్థించే కుటుంబంగా ఉండాలి. మరి సంతోషము, సమాధానం ప్రతి కుటుంబంలో ఉండనుగాక. మరి ఈ దినము యెషయా గ్రంథము 58వ అధ్యాయం 12వ వచనం ప్రకారము, పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు, విరగబడిన దానిని బాగు చేయువాడవనియు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. ఈ మాటలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, మరి మేము ఎప్పుడైతే సరి అయిన ఉపవాసం, సరి అయిన రీతిగా నీవు ఏర్పరచుకున్న ఉపవాసము చేస్తామో అప్పుడు మీరు మాకు ఇస్తున్నటువంటి గొప్ప ధన్యతలన్నింటినీ మేము రోజు ధ్యానిస్తున్నాము. అవును, ఈ దినము ప్రభా, అనేక తరముల నుండి, తరముల క్రిందట పాడైపోయిన పునాదులను కూడా నీవు మరలా కడతా అని చెప్తున్నావు ప్రభా. పాడైన స్థలములను మేము మళ్ళీ కట్టడానికి మీరు కృప చూపిస్తున్నారు. ఎందుకంటే తండ్రి, మేము ఎప్పుడైతే సరైన రీతిలో ఉపవాసం చేస్తామో, సరైన రీతిలో దీనులను ఆదుకునే రీతిగా, ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టే రీతిగా మరి మేము మా జీవితం ఉంటుందో, కష్టంలో ఉన్న వాళ్ళను, శ్రమలలో ఉన్న వాళ్ళను ఆదరించే రీతిగా మా హృదయము, మా జీవితం ఉంటుందో అప్పుడు మీరు ఈ విధంగా మమ్మలను సరిగ్గా నడిపిస్తారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మరి ఎక్కడైనా మరి గ్యాప్ ఉన్న స్థలాలలో విరగబడినటువంటి ఆ పరిస్థితిని బాగు చేస్తాను అని చెప్తున్నాం. అవును ప్రభా, మా జీవితాలలో ఎక్కడైతే మేము విరగబడ్డామో, ఎక్కడైతే మేము బ్రేక్ అయి ఉన్నామో, ఎక్కడైతే మా కుటుంబ జీవితాలలో గ్యాప్ వచ్చిందో, లేకపోతే మా వైవాహిక బంధంలో గ్యాప్ వచ్చిందో, లేకపోతే ప్రభా మా ఉద్యోగ జీవితాలలో డిఫరెన్సెస్ వచ్చాయో, ఇక్కడ దీనంతటిని కూడా నాయన మీరు బాగు చేసే దేవుడు అంటున్నారు. ఎంతమంది ప్రభా ఆ విధమైనటువంటి కృంగుదలలో ఉన్నారు, ఆ విధమైనటువంటి వేదనలో ఉన్నారు తండ్రి. అవన్నీ కూడా నీవు బాగు చేస్తానని మీరు వాగ్దానం చేస్తున్నందుకు వందనములు. పాడైపోయిన దాన్ని మీరు బాగు చేస్తారు. పాడైపోయిన తరాల క్రిందట పాడైపోయిన వాటిని కూడా మీరు బాగు చేస్తారు. పునాదులను తిరిగి కడతారు. ఎంత గొప్ప సంగతి ప్రభా. ఇదంతా కూడా నాయన అది కేవలం నీ కృప. ఎప్పుడైతే మేము సరైన జీవితం జీవిస్తామో, నీకు ఇష్టమైన జీవితం జీవిస్తామో, ఆ విధమైనటువంటి మేలులను మీరు మాకు అనుగ్రహించే దేవుడు అంటున్నారు నాయన. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి. మా జీవితాలలో తండ్రి, మరి మేము ఎక్కడ ఉన్నా కూడా, దేశంలో ఎక్కడ నివసిస్తున్నా తండ్రి, త్రోవలు సిద్ధపరచువాడవు మా ప్రభా. మేము ఏ దేశంలో నివసిస్తున్నప్పటికీ నీవు మాకు ఏ ప్రదేశాన్ని అనుగ్రహించావో ఆ ప్రదేశంలో మీ దీవెనలు మా పట్ల కుమ్మరిస్తూ మాకు కావలసినటువంటి రక్షణను, ప్రొటెక్షన్ ఇస్తూ తండ్రి, మాకు స్వస్థతనిస్తూ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా, సమాధానంగా, కలిసిమెలిసి ఐకమత్యంతో ఉండునట్లుగా మీరు సహాయం చేస్తూ ఉన్నందుకే నీకు వేలాది వేల స్తోత్రములు. ప్రతి చోట కూడా మీరు సమృద్ధినిస్తారు. ప్రతి చోట ఎక్కడ కూడా ఒంటరితనం అనేది లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కలిసి కట్టుగా ఉంచుతారు. దేవా ప్రభా, ఖాళీగా ఏది ఉండదు. ప్రతి చోట కూడా నీవు సమస్తమును జీవంతో నింపుతావు ప్రభా. నీకు వందనములు తండ్రి. మరి ప్రతి చోట సమృద్ధిని, ఎదుగుదలను మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనములు. ఏ బిజినెస్లో ఇబ్బంది ఉందో ఆ బిజినెస్ని మీరు అభివృద్ధి చేస్తున్నారు. ఏ పరిస్థితులు బాగలేవో, ఏ కుటుంబంలో పరిస్థితులు బాగలేవో వాటిని అన్నిటినీ బాగు చేస్తున్నారు. ఎవరికి అనారోగ్యంగా ఉందో వారిని బాగు చేసి స్వస్థపరుస్తున్నారు. దేవా, ప్రతి పరిస్థితిని కూడా మీరు బాగు చేస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, నీకు మరి ఈ గొప్ప వాగ్దానమును బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ రాత్రి సమయంలో నాయన మేము ప్రార్థించుకుంటుండగా మా ప్రార్థనలు అంగీకరించండి.
మా కుటుంబాలన్నింటినీ కూడా ఆశీర్వదించి ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానమును కుమ్మరించమని ప్రభా నీ దయతో ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాం. వృద్ధులను చిన్నారులను దీవించండి, వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా చిన్న బిడ్డలు నీ దయ ఎందరూ మనుషుల దయ ఎందరూ వర్ధిల్లునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. ప్రభా నీ మార్గంలో పెరుగునట్లుగా కుటుంబంలో అందరూ కూడా వారిని సరైన మార్గంలో పెంచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి ఏ కుటుంబంలో అయితే నాయన కొరతలు ఉన్నాయి, కొదువలు ఉన్నాయని దిగులు పడుతూ ఉన్నారో, కృంగుదలలో ఉన్నారో వాళ్ళని లేవనెత్తి వారికి తగిన సహాయం చేయండి. మా ప్రభా నాయన ఎంతోమంది తండ్రి వేదనతో ఉన్నారు, సంతానం కొరకు ఎదురు చూసేవారు, వివాహంలో కుదరని వారు, బిజినెస్లో లాస్ వస్తున్నటువంటి వారు, వారందరినీ కూడా మీరు కనికరించి నాయన వారికి తగిన సహాయము నువ్వు త్వరలో తగిన సమయంలో పంపిస్తావు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రభా యవన బిడ్డను దీవించి నాయన వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించండి. ఎక్కడో దూరంగా తల్లిదండ్రులకు దూరంగా ఉండే ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి నాయన వారు కంఫర్టబుల్గా సంతోషంగా ప్రభా మరి చదువు మీద ధ్యాస పెట్టుకొని తండ్రి చక్కగా చదువుకున్నట్లుగా వారి హృదయాలను మీరు ప్రేరేపించమని కూడా ప్రార్థిస్తున్నాం. నీ కాపుదల భద్రత ప్రతి ఒక్కరికి దయచేస్తున్నందుకు కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అనారోగ్యంతో ఉన్న వాళ్ళను తప్పకుండా స్వస్థపరచండి తండ్రి. కంప్లీట్గా స్వస్థపరిచి వారు నీ బిడ్డలుగా మరి త్వరగా కోలుకొని సంతోషంగా నిన్ను స్తుతించే కృపను దయచేయండి ప్రభా. కుటుంబంలో అందరికీ కూడా వారిని గురించి దిగులు వేదన మరి ఆందోళన ఉన్నది, అవన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి దేవ మీరు కృపతో మరి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆర్థికంగా ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీర్చండి. అప్పుల సమస్యలో ఉన్న వారికి కూడా ఏ శ్రమలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి మరి ఎంతోమంది నాయన వేదనతో బ్రతుకుతున్నారు, వారి జీవితాలను మీరు బాగు చేయమని కూడా వేడుకొంచున్నాం తండ్రి. మరి ప్రభా శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళు, దుఃఖిస్తున్న వాళ్ళు, బాధపడుతున్న వారు, కృంగి ఉన్నవారు తండ్రి, మరణిస్తున్నవారు, ఎన్నో సమస్యలు తండ్రి, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, మరి అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు ఎన్నో రకాల సమస్యలతో ఉన్నారు. వారిని అందరినీ మీరు బాగు చేసి వారికి సహాయం చేయండి, సంతోషం అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా మరి ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానంకి చేర్చమని కూడా ప్రార్థిస్తున్నాము. దేవా తండ్రి మరి నిత్యము స్తుతి నొందదగిన దేవుడు కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి మరి రాత్రులు డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని, సైనికులను, ఇంకా ప్రభా అనేక ప్రాంతాల్లో రక్షణ శాఖలో పనిచేస్తున్న వారు, రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్న వారు, ప్రతి ఒక్కరిని కూడా మీరు క్షేమంగా కాపాడినైనా వారికి నీ యొక్క దయ వారిపైన కుమ్మరించండి, కాపుదల అనుగ్రహించండి ప్రభా. మరి ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి. మా తండ్రి దేవ మరి అప్రమత్తతో ఉండనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి ఈ రాత్రి సమయంలో నాయన మరి ఎంతోమంది రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారు. తల్లిదండ్రులు మరి రక్త సంబంధికులు అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తుంటుండగా ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి ఎవరైతే రక్షణలోకి రాలేదో వారందరినీ రక్షణలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ప్రభా కరుణించే దేవుడు ప్రభా, ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకగలిగిన దేవుడు తండ్రి, మీరు అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు నీకు వందనములు. వ్యసనములకు గురైన వారికి కూడా ఏ శ్రమలో వ్యసనములను నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి మరి మా జీవితాలలో మీరు మాకు చేసిన ప్రతి మేలును ఈ దినమంతయు మీరు మమ్మల్ని ఎంత జాగ్రత్తగా కాపాడి ఉన్నారో వాటిని అన్నింటిని కూడా జ్ఞాపకం చేసుకుని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. మరి నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించి వారికి మంచి నిద్రను అనుగ్రహించండి. ఏ కారణం చేత వారికి నిద్ర పట్టడం లేదో వారి హృదయాలలో ఉన్న బాధ వేదన అంతా కూడా తొలగించండి ప్రభా. మరి వారి హృదయంలో సంతోషకరమైన ఆత్మను కుమ్మరించండి దేవా ప్రభా. క్షమాపణ గుణాన్ని దయచేసి చక్కగా సంతోషంగా నీ వాక్యంను ధ్యానిస్తూ పడుకునేలాగా సహాయం చేయండి. మంచి నిద్రతో వాళ్ళని దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి మేము కూడా నిద్రిస్తున్నాము తండ్రి. ఈ పగలంతా మా జీవితాలలో, మా ఉద్యోగ జీవితాలలో మీరు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, మీరు ఎంతో ప్రేమతో నాయన మమ్మల్ని ఎన్నో విషయాలలో జయప్రదంగా నడిపించి కాపాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా పనులన్నీ కూడా చక్కగా చేయడానికి మాకు కావాల్సిన జ్ఞానం ఇచ్చినారు. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం కూడా నీ చిత్త ప్రకారం చక్కగా నడిపించినారు నాయన.
మా తండ్రి నీ కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మరి ప్రభా రేపటి దినాన మేము ఏం చేయవలనో అవి కూడా మేము పెట్టుకొని ఉండగా వాటిని కూడా మీరు దీవించి తండ్రి మా ప్రణాళికలను మీరు ఆశీర్వదించి ప్రభా మరి అన్నీ కూడా సఫలీకృతం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి రాత్రి నిద్రించినప్పుడు మాకు తోడుగా ఉండండి. మంచి నిద్రను మాకు అనుగ్రహించండి ప్రభా. ఆదమర్చి అలసిపోయిన రీతిని ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు ఆకస్మిక ప్రమాదముల నుంచి అనారోగ్యముల నుంచి మమ్మలను తప్పించండి. మా పైన నీ సురక్షితమైన రెక్కల నీడను కప్పండి తండ్రి. రాత్రి వేళ కలుగు భయాలకు కానీ మరి ఎలాంటి తెగుళ్ళకు కానీ మేము భయపడం, ఎందుకంటే మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఏ సమస్యలు రాకుండా మీరు కాపాడుతానని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఈ దూతల కాపుదల మాకున్నది. మా ప్రభా తండ్రి మరి ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు లేకుండా కాపాడుతున్నందుకు వందనాలు. మంచి రెస్ట్ తీసుకొని ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.